ఇలాంటి ఎంటర్టైనింగ్ ధమాకాలు ఇంకా చూడాలనుకుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఆమెకు కూడా నిజంగా బుద్ధి ఉందా లేదా అని అడుగుతా ఉన్నా. ఆ సౌండ్ ఏంట్రా? నాకేం తెలుసు? చెల్లెమ్మ ఏమైంది, అక్క ఏమైంది అని అడిగే పరిస్థితి ఎదవని గతంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కదా దేనికి కాస్త మాట్లాడితే మాట్లాడమేంట్రా? కూర్చో, నువ్వు మాట్లాడితే మేము వింటా. కూర్చో. వస్తున్నానని తెలిసిన తర్వాత అంతకు ముందు ఎవరు రాలా. డైరెక్షన్ చెయ్యిరా, చెయ్యి. మంచి పని చేసేవరా. ఎవరు లేని ప్రదేశానికి తీసుకెళ్లి కనీసం చంద్రబాబు నాయుడు ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకోమని అడుగుతా ఉన్నా. ప్రతిపక్షంలో ఉన్న మేమే ఇస్తా ఉన్నాం 10 లక్షల రూపాయలు. నువ్వు పెట్టుకున్నావా? నారా లోకేష్ తక్కువ అంటారు ఈ మనిషికి, జ్ఞానం తక్కువ అంటారు ఈ మనిషిని, పప్పు అని కూడా అంటారు. మీరా? అలాగా? అవునండి. ఎవరు కనబడట్లేదే. డిపార్ట్మెంట్ చూసే వాళ్ళు, కనిపించే వాళ్ళు కూర్చోకపోతే ఎట్లా చెప్పు? మాట్లాడకుండా వెళ్ళిపోమంటే మాట్లాడకుండా వెళ్ళిపోతాను. ఏ రకంగా పోలీసులు పనిచేస్తా ఉన్నారని చెప్పి నేను అడగాలి, నాకు అర్థం కావడం లేదు. అలా ఎలా చెప్తారా? ఇలాంటి ప్రశ్నలు అడగకూడదు. నిజంగా ఆయన పప్పు అని చెప్పడానికి ఇదే నిదర్శనం. జరిగిన ఈ 6 ఘటనలలో డాన్స్ స్టార్ట్ చేస్తారు. హైమన్ రప్చర్ అండ్ టేర్. తెలుగుదేశం పార్టీ ఏం చేస్తుంది? లేని ఈ మనిషికి, ఈ పప్పు లాంటి ఈ మనిషికి ఏంట్రా కౌంటర్ ఇస్తున్నావేంట్రా? చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన ఈ 4.5 నెలల కాలంలోనే కాదు అసలు మీరందరూ ఎందుకు వచ్చారు సార్? నీకు 18,000, నీకు 18,000, నీకు 18,000, నీకు 18,000 అని చెప్పాడు. సూపర్ సార్, సూపర్. కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు చేయకపోతే మాత్రం చరిత్రహీనుడు అవుతాడు. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. అధికారంలోకి వచ్చాడు, తల్లులకు పంగనామాలు పెట్టాడు, పిల్లలకు పంగనామాలు పెట్టాడు. చట్టాలు ఎత్తనేంట్రా? నీకు 48,000, నీకు 48,000, నీకు 48,000 అని చెప్పాడు. 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అన్నాడు. మా ప్రభుత్వం ఉన్నప్పుడు, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అన్నాడు. ఇటువంటి తప్పులు ఇంకొకసారి జరగనివ్వము అని చెప్పి లంపలేసుకోమని చెప్పండి. న్యాయబద్ధంగా జరిగే అప్పుడే న్యాయం బయటకు వస్తుంది. న్యాయబద్ధంగా జరిగే అప్పుడే న్యాయం బయటకు వస్తుంది. ఎవరైనా ఇక్కడికి వచ్చారా అని అడిగితే నేను వస్తున్నాను అని చెప్పి తెలిసిన తర్వాత ఎక్కడైనా నెగ్గాల్సిందే తప్ప తగ్గేదేలే అన్నట్లుగా రోజా నెరిపిన రాజకీయం బెడిసి కొట్టడమే ప్రస్తుత ఆమె దుస్థితికి నిదర్శనమంటున్నారు. వీడి భయ్య ఏంటి బఫెల్లోకి బట్టలు తిరిగినట్టున్నాడు. రేయ్ అలా అనకూడదు, బఫ్లో వింటే బాధపడుతుంది. ఎమ్మెల్యేగా, మంత్రిగా కార్యకర్తలకు దూరమైన రోజాను అంతా పొలిటికల్ విలన్ గా చూస్తుండడమే చర్చనీయాంశమవుతోంది. ఏంటి ఇద్దరు కలిసి డ్రామా ఆడుతున్నారా? నాకు గాని బీపీ వచ్చిందంటే ఏం పెక్తారా వీపీ? నన్ను వీపీ అట్టడా? పార్టీ అధినేత చెప్పినా రోజాతో చేతులు కలపడానికి పార్టీ నేతలు ఇష్టపడకపోవడంతో నగరిలో రోజా భవితవ్యం ప్రశ్నార్థకంగా మారిందంటున్నారు. నోరు మంచిదైతే ఊరు మంచిదంటారు. ఎలా ఉండాలో నాకు తెలుసు, ఏదో అన్నా చెప్పక్కలా. నువ్వు మారవయ్యా. మంత్రి పదవి, మాజీ సీఎం జగన్ వద్ద పలుకుబడితో నగరిలో తనకు తిరుగే లేదన్నట్లు చక్రం తిప్పిన రోజా ఇప్పుడు పార్టీలో గ్రూపులను తట్టుకోలేకపోతున్నారంటున్నారు. మంత్రిగా ఉండగానే ఆమెను వ్యతిరేకించిన నేతలు ఇప్పుడు మాజీ అవ్వడంతో ఏమాత్రం ఖాతరు చేయడం లేదు. ఓడిన తర్వాత కనీస పరామర్శకు కూడా కార్యకర్తలు ఇష్టపడకపోవడం నియోజకవర్గంలో ఆమె దుస్థితిని తెలియజేస్తోందంటున్నారు. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత 1.5 రోజులు రోజా నగరిలోని ఇంటికే ఎక్కువ కాలం పరిమితమయ్యారు. వీకెండ్స్ లో చెన్నై వెళ్తున్నారు. వీలున్నప్పుడల్లా ఆలయాలు సందర్శిస్తున్నారు. 1-2 మార్లు మాత్రమే నగరిలో పార్టీ కార్యక్రమాలకు హాజరయ్యారు రోజా. ముఖ్యంగా మీడియాతో మాట్లాడడానికి ఆమె ఏమాత్రం ఇష్టపడడం లేదు.
ఫలితాల తర్వాత సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్ జరగడంతో రోజా బయటకు రాలేకపోతున్నారు అంటున్నారు. ఇటీవల తమిళనాడులోని ఓ ఆలయంలో రోజా ప్రవర్తించిన తీరు కూడా వివాదాస్పదమైంది. తమిళ మీడియా సైతం రోజా చర్యను ఎండగట్టింది. రాజకీయంగా సైలెంట్ గా ఉంటున్నప్పటికీ వివాదాలు రోజాను వెంటాడుతూనే ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో రోజా రాజకీయ భవిష్యత్పై రకరకాల చర్చ జరుగుతోంది. రాజకీయంగా కోలుకోలేని దెబ్బతిన్న రోజా ఎలా ముందుకు వెళ్తారు అనేదే ఆసక్తికరంగా మారింది. కేవలం ఎన్నికలు అయిపోయి 4 నెలలు కూడా కాల, 4 నెలలు అయింది. ఒక్క సూపర్ 6లు లేవు, ఒక్క సూపర్ 7లు లేవు, ఆరోగ్యశ్రీలు పోయినాయి, ఆరోగ్య ఆశ్రయాలు పోయినాయి. జగన్మోహన్ రెడ్డి లంగా దొంగ లఫంగా అయినప్పుడు చదువులు లేవు, చదువులు పోయినాయి, వ్యవసాయం పోయింది. నేను ఆల్రెడీ చెప్పినా కదమ్మా 2024లో జగనే సీఎం అని. ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితి ప్రకారం 2024లో జగన్ వచ్చే అవకాశం ఉంది. సో మళ్ళీ నీకు దండం పెడతాను, దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోరా. అన్నది మోసం కింద కన్వర్ట్ అయిపోయింది, మోసం కింద కన్వర్ట్ అయింది, కోపం కింద కన్వర్ట్ అవుతుంది. వీళ్ళే ఆ బాధ్యతల్లో ఉంటారు. అలాగా అవునండి. స్కూళ్ళు పోయినాయి, ఫీజు రీయింబర్స్మెంట్లు పోయినాయి, హాస్పిటల్ పోయినాయి. వినలేదే, చెప్పుకోవట్లేదేమో. అన్ని రకాలుగాను ఇదే రకమైన కొలాప్స్ అయ్యే పరిస్థితి. నువ్వెంత రూమ్ లోకి వెళ్ళి మాట్లాడు చెబుతా. ఈ పరిస్థితుల్లోనూ దిస్ పార్టీ షుడ్ బికమ్ ది స్ట్రాంగెస్ట్ పార్టీ ఇన్ ద కంట్రీ. పెట్టుబడి సాయం పోయింది, ఫ్రీ ఇన్సూరెన్స్ పోయింది, ఆర్బీకేలు పోయినాయి, అన్ని పోయినాయి. ఆల్రెడీ తను ఒక జడ్జిమెంట్ ఇచ్చేశాడు కాబట్టి దానికి లోబడే అధికారులు అబద్ధాలు మాట్లాడతారు. దేశంలో ఏ పార్టీ లేనంత బలం డెలివరీ అనేది గాలికి ఎగిరిపోయింది. చెప్పు తెగిపోతుంది. అన్ని రకాలుగాను ఇదే రకమైన ఇష్టం వచ్చినట్టుగా దొంగ కేసులు పెట్టి రెడ్ బుక్ పరిపాలనతో డోర్ డెలివరీ పోయింది, జన్మభూమి కమిటీలు వచ్చినాయి. అబద్ధాలు అన్నది మోసం కింద కన్వర్ట్ అయిపోయింది, మోసం కింద కన్వర్ట్ అయింది, కోపం కింద కన్వర్ట్ అవుతుంది. చంద్రబాబు నాయుడు తన స్వలాభం కోసం ప్రతిసారి దీనింటి ఏమిట్రా? కొందరికే నచ్చినోనికే ఇయ్యాలనుకుంటే ఇస్తారు. పోలీసు